చిలక నేల మీద వెలకిల్లా పడిపోయింది. ఆమె స్పృహలో లేదని ఆమెను చూడగానే తెలిసిపోతుంది. సాగర్ లోపలకు పరిగెత్తి కిచెన్ గదిలోకి పోయాడు. అక్కడున్న ఫ్రిడ్జ్లోంచి కూలింగ్ వాటర్ తీసుకునొచ్చాడు. చిలక ముఖం పూర్తిగా వాడిపోయింది. చిలకకి కొద్ది దూరంలో పడింది ఇనుపరాడు. మెల్లగా ఆమె ముఖం మీద ఆ చల్లని నీళ్లు చిలకరించాడు. అయినా ఆమెలో ఎలాంటి కదలిక లేదు. మొత్తం బాటిల్లోని నీళ్లన్నీ ఆమె ముఖం మీద కొంచేశాడు. అప్పుడు చిలకలో కొంచెం చలనం ఏర్పడింది. కనురెప్పలు టపటపలాడించింది. సాగర్ ఆతృతగా ఆమె ముఖంలోకి చూస్తున్నాడు. చిలక తల మీద చాలా పెద్ద బొప్పొకటి కట్టుంది. దాని పక్కనే తల కొంచెం చిట్లుంది. చెమర్చిన రక్తం ఆమె తలలో అలుముకునుంది. కనులు తెరచిన కొన్ని క్షణాల పాటు వాస్తవంలోకి రాలేకపోయింది. కొన్ని నిమిషాల తర్వాత గుర్తుపట్టింది అతన్ని. సాగర్, నువ్వా? ఇక్కడికెందుకొచ్చావు అంటూ కంగారుగా పైకి లేవబోయింది చిలక. కాని తలంతా దిమ్ముగా పట్టేసినట్లుండడంతో అది వీలు పడక అలాగే కూలబడిపోయింది. సాగర్ చిన్నగా నవ్వి, తొందరపడి అపార్థాలు చేసుకోవడాలు మీ ఆడవాళ్లకే బాగా తెలుసు చిలక. కాని అది అన్ని వేళలా మంచిది కాదు అన్నాడు చాలా తాపీగా. అంటే అంది చిలక కనుబొమ్మలు ముడివేసి చూస్తూ. ఉదాహరణకు నేనిప్పుడిక్కడికి ఎందుకు వచ్చానో అనే విషయం వదిలే చిలక. నేనిక్కడికి వచ్చేసరికి నీ పరిస్థితి ఏమిటో నీకు తెలుసా? స్పృహ తప్పి పడున్నావు. గ్లాసు నీళ్లు మొఖాన కొట్టినా నువ్వు కన్నులు తెరవలేదు. మొత్తం బాటిల్లోని కూలింగ్ వాటర్ అంతా వంపితే తప్ప నువ్వు కళ్ళు తెరవలేదు. దాన్ని బట్టి ఆలోచించు. నేనిక్కడకు రాకుంటే నీ పరిస్థితి ఏమిటి? నీ గురించి ఎవరైనా పట్టించుకునేవారా? నీకు తిరిగి స్పృహ వచ్చే వరకు ఇలాగే పడుండేదానివి, అవునా? నవ్వుతూనే అడిగాడు సాగర్. చిలక మాట్లాడలేదు. ఆ కారణంగా తను అలా దురుసుగా మాట్లాడానా అనిపించింది కొద్ది క్షణాల పాటు ఆమెకు. అయితే తనలా మాట్లాడడానికి కారణం ఉంది. వైద్యింట్లో తనుండగా సాగర్ తమని బ్లాక్మెయిలింగ్ టైప్లో మాట్లాడడం ఎలా మరిచిపోగలదు తను? తనే కాదు, ఆ స్థితిలో ఉన్న ఎవరూ మరిచిపోలేరు. వైద్యకు శత్రువైన వాళ్ళెవరైనా తనకు శత్రువుల కిందే పరిగణిస్తుంది. కాబట్టి సాగర్ తనకూడా శత్రువే. అలాంటి సాగర్ ఇక్కడికేదో మంచి ఉద్దేశంతో వచ్చాడంటే తను ఎలా నమ్ముతుంది? నో, నాట్ ఎట్ ఆల్. సరే, నువ్విక్కడికి రావడానికి గల కారణం ఏమిటి? మొక్కల్లోని సీరియస్ ఫీలింగ్స్ని ఏమాత్రం మార్చకుండా అడిగింది చిలక. నేనెందుకు వచ్చానన్న కారణం తర్వాత చెబుతాను. ముందు నీ సంగతి ఆలోచించు. నేనిక్కడికి వచ్చేసరికి నువ్వెలా ఉన్నావో, ఏ స్థితిలో ఉన్నావో నీకు తెలియంది కాదు. ఏం జరిగింది? చిలక ముఖం ఎర్రగా కందగడ్డలా ఎరుపెక్కిపోయింది. కనులు అగ్నిపుష్పాల్లా మారి జ్వాలల్ని జ్వలిస్తున్నట్లుగా అతని కేసి చూసింది. మిస్టర్ సాగర్, అనవసరమైన విషయాల్లో జోక్యం కలిగించుకోవడం నీకు బాగా అలవాట్లా ఉంది. ఇప్పటికిది రెండోసారి. నీకు కాని విషయాల్లో తలదొచ్చడం అది నీ ఒంటికి ఇంటికి కూడా మంచిది కాదు అంది చిలక యమ సీరియస్గా. సాగర్ ఏమాత్రం తడబడలేదు. చాలా తాపీగా చెప్పాడు. మిస్ చిలక, అపార్థాలు చేసుకోవడం, అహంభావంతో మాట్లాడడం మీ ఆడవాళ్లకు జన్మహక్కని ముందే చెప్పానుగా. అది మంచిది కాదు. అంటే నా విషయాలు నీకెందుకు? తీక్షణంగా చూస్తూ అడిగింది చిలక. మీరు పొరబడుతున్నారు చిలక. నా ఉద్దేశం అది కాదు. వైద్య ఎంత ప్రమాదంలో ఇరుక్కున్నాడో, ఊబిలో ఎంత లోతుగా కూరుకుపోయాడో నాకు తెలుసు. మీరిద్దరూ ఒకటై నాకు చెప్పకూడదనుకున్నారు. కానీ నువ్వు ఒక్కదానివే కాదు, అతని శ్రేయస్సు కోరేదానివి. నేను అతని క్షేమం కోరుకునేవాణ్ణి అన్నాడు సాగర్. అంటే? ఆశ్చర్యంగా చూసింది చిలక. ఎస్ చిలక, వైద్యని ఈ ఊబిలోంచి బయటకు లాగడానికి నాకు మార్గం తోచింది. నేను ముఖ్యమైన పని మీద ఊరికి వెళుతున్నాను. రాగానే వైద్య చుట్టూ ఉన్న ముళ్ళన్నీ తొలగించేస్తాను. ఏంటా మార్గం? అడిగింది చిలక. అదేంటో నీకిప్పుడు చెప్పినా ఉపయోగం లేదు. నీ ఒక్కదానివల్ల అది ఆచరించడం సాధ్యం కాదు. నేనొచ్చే వరకు ఓపిక పట్టు చిలక. మన వైద్యని మనం రక్షించుకుందాం. అమ్మయ్యా, వైద్యని ఎలా రక్షించాలి అని తెగ మదనపడిపోతున్న నాకు తోడు దొరికింది. ఇక వైద్య విషయంలో నువ్వు నాకు అండగా ఉంటావు గనుక నాకిప్పుడు స్థిమితం చిక్కింది. నువ్వు తిరిగి ఎప్పుడొస్తావు? అడిగింది చిలక ఆత్రంగా. ఏదో విధంగా తన ప్రాణ సమానమైన వైద్యను రక్షించుకోగలమని తెలియగానే ఆమె ముఖం ఆనందంతో వెలిగిపోసాగింది. నేను రేపు సాయంకాలానికి కానీ రాలేకపోవచ్చు. రాగానే నీకు ఫోన్ చేస్తాను. అంతవరకు వైద్యకు ఎలాంటి అపాయం కలగకుండా చూసుకోవాల్సిన బాధ్యత నీదే. నువ్వున్నావనే ధైర్యంతోనే నేను వెళుతున్నాను చెప్పాడు సాగర్. ఇంతవరకు వైద్య యోగక్షేమాలు పెద్ద నువ్వే చూసినట్టుగా చెబుతున్నావేంటి? నా కంఠంలో ప్రాణం ఉండగా వైద్యకి ఎలాంటి అపాయం కలగనివ్వను అంది చిలక ధీమాగా. అందుకే నేను ధైర్యంగా వెళ్ళగలుగుతున్నాను. బై నేనొచ్చేసరికి నువ్వు పడిపోయావు. ఏం జరిగిందో చెప్పడానికి నీకిప్పుడు ఎలాంటి అభ్యంతరం ఉండదనుకుంటాను నవ్వుతూ అడిగాడు సాగర్. చిలక కిలకలా నవ్వేసింది. ఇంతకుముందు నువ్వు మమ్మల్ని బ్లాక్మెయిల్ చేయబోతున్నావనే భావంతో చెప్పనన్నాను. నువ్వేంటో, నీ తాపత్రయం ఏమిటో తెలిసిపోయాక ఎందుకు చెప్పనంటాను అంది చిలక. హఠాత్తుగా ఆమె ముఖం గంభీరంగా మారిపోయింది.
నువ్వు రావడానికి అరగంట ముందు ఓ వీక్లీ చదువుతున్నాను. ఎవరో తలుపు తట్టిన చొప్పుడైంది. వచ్చి తలుపు తీశాను. ఎదురుగా ద్వారంలో ఓ భారీ మనిషున్నాడు. మెలితిరిగిన బొగ్గమీసాలతో స్ఫోటకం మచ్చలతో చాలా భయంకరంగా ఉన్నాడు. ఎవరు కావాలి అని అడిగాను. నేనే కావాలి అని చెప్పాడు. నేను ఆశ్చర్యపోయాను. అతన్ని నేనెప్పుడూ చూడలేదు, అదే అన్నాను అంది చిలక జరిగింది గుర్తు చేసుకుంటూ. నువ్వు ఎప్పుడూ చూడలేకపోయినా పర్వాలేదు, నిన్ను చాలాసార్లు చూశాను. నీతోనే నాకు పనుంది. రోడ్డు మీద కనపడి మాట్లాడితే బాగుండదని పాపం శ్రమపడి ఇంత దూరం వచ్చాను అన్నాడతను వ్యంగ్యంగా. నాకు చిర్రెత్తుకొచ్చింది. నీలాంటి అడ్డమైన వాళ్లతోనూ మాట్లాడాల్సిన అవసరం నాకు లేదు, వీళ్ళవతలకు. తలుపు మూసేబోయాను. కానీ అతను కాలు అడ్డం పెట్టడంతో అది వీలు కాలేదు. అంత కోపమైతే ఎలాగే చిలక, నువ్వు అందమైన దానివే కాదు, అపరూపమైన దానివి కూడా. అలాగని అనవసరమైన విషయాల్లో జోక్యం కలిగించుకుంటుంటే చూస్తూ ఊరుకోలేం కదా. నీకో చిన్న వార్నింగ్ ఇచ్చి పోదామని వచ్చాను చిలక. వార్నింగా? దేనికి? వైద్య విషయంలో ఇకపై నీకు ఎలాంటి సంబంధం లేదు. అతని విషయంలో ఏమాత్రం క్యూరియాసిటీ చూపించబోయినా పాపం మసైపోతావు. చివరకు వైద్యలాగే సమస్యల పాలైపోతావు కటువుగా హెచ్చరించాడతను. వైద్య నాకు స్నేహితుడే కాదు, బాగా కావలసినవాడు కూడా. అతన్ని ఎలా నిర్లక్ష్యం చేస్తాననుకుంటున్నావు అంది తను కోపంగా. అతనంత కావలసినవాడైనా నీ ప్రాణాల కంటే ఎక్కువ ముఖ్యమైనవాడు కాదు కదా. ఆ విషయం నీకు ఎల్లవేళలా గుర్తుంటుందనుకుంటాను. కాదంటావా? ఎవరు నువ్వు? నిన్నిక్కడికి ఎవరు పంపించారు? ఠాకూర్ని హత్య చేసింది ఎవరు? నువ్వేనా? అనవసరమైన ప్రశ్నలు ఆరోగ్యానికి మంచిది కాదే చిలక. అతని స్వరం కాఠిన్యంతో నిండిపోయింది. నా ప్రశ్నలకు జవాబు ఇవ్వకుండా నువ్వెక్కడి నుండి వెళ్లేవు. నేను వెంటనే పోలీసుని పిలుస్తాను. గిరుక్కున వెనుతిరిగింది తను. ఒక్కడుగు కూడా ముందుకు వేయకముందే తల మీద దేంతోనూ కొట్టినట్లయి తలంతా దిమ్మెక్కిపోయి స్పృహ తప్పుతుండగా కింద పడిపోయింది తను. మెలకు వచ్చేసరికి ఎదురుగా సాగరున్నాడు. పక్కనే ఇనుప రాడ్డుంది. దాన్ని చూశాక తన తల మీద దాంతోనే కొట్టాడని అర్థమైంది చిలకకి. మెల్లగా జరిగిందంతా చెప్పిందామె. అంతా విని దీర్ఘంగా నిట్టూర్చాడు సాగర్. నిజంగా చిలక ఒక మిత్రుడి కోసం ఎంత శ్రమపడుతోంది. గ్రేట్. సాగర్ ప్యాంటు జేబులోంచి సిగరెట్ తీసి వెలిగించుకుని పొగదులుతూ ఉండిపోయాడు. అతని మస్తిష్కంలో ఆలోచనలు గజిబిజిగా తిరుగుతున్నాయి. తను చేపట్టిన కార్యక్రమం ఎంతవరకు సక్సెస్ అవుతుందో ఊహించడం కష్టంగా ఉంది. ఆల్రెడీ చిలక, నేను బయలుదేరుతున్నాను అంటూ ద్వారం కేసి నడవబోయాడు సాగర్. 1 మినిట్. మనిద్దరికి ఇప్పుడే స్నేహం కలిసింది. ఈ సందర్భాన్ని కనీసం టీతో అయినా పావనం చేసుకుందాం అంటూ చిలక లేచి నిలబడి కిచెన్ గదిలోకి వెళ్ళింది. సాగర్ ఎలాంటి అభ్యంతరం చెప్పలేదు. 5 నిమిషాల్లో 2 కప్పుల్లో కాఫీ తీసుకొచ్చి అతనికి అందించింది చిలక. సాగర్ ఓ కప్పునందుకుని సిప్ చేసి, మీరు చేసిన కాఫీ మీలాగే ఎంతో అందంగా ఉంది అన్నాడు. రచయిత అయ్యుండి భాషను కూని చేస్తున్నారు. కాఫీ అందంగా ఉండదు, తీయగా ఉంటుంది. నవ్వుతూనే సరిదిద్దింది చిలక. మీరు అందంగా ఉండడమే కాదు, చాలా తెలివిగా కూడా మాట్లాడతారు. అఫ్కోర్స్ మీ ఆడవాళ్ళకి ఇలాంటి విషయాల్లో సహజంగానే తెలివితేటలు ఎక్కువగా ఉంటాయేమో. తెలివిగా మాట్లాడతారంటే అంది చిలక. అతను ఖాళీ చేసిన కప్పుని తన కప్పుతో పాటు తీసుకుని లోపలికి వెళ్ళిపోతూ. మిస్ చిలక, మీరు వెంటనే డాక్టర్ని కలుసుకోవడం చాలా మంచిది. ఇనుపురాడు మీ తల మీద చేసిన గాయం చాలా చిన్నదిలాగే కనిపించినా చిట్లిందేమోనని అనుమానంగా ఉంది. కుట్లు పడచ్చు బహుశా. అశ్రద్ధ చేయొద్దు ప్లీజ్ చెప్పాడు సాగర్. తప్పకుండా, వెంటనే డాక్టర్ దగ్గరికి వెళతాను. మీ ఫోన్ కాల్ కోసం ఎదురు చూస్తుంటాను అంది చిలక అతని వెనకే ద్వారం వరకు నడుస్తూ. నేను కలలో కూడా మరిచిపోను ఆ విషయం. మీరు మాత్రం వైద్య విషయంలో జాగ్రత్త పడండి చెప్పాడు సాగర్. షూర్ చెప్పి మెట్లు దిగి తన కారుకేసి నడిచాడు. కారుని సమీపిస్తుండగా చివరకంటా కాలిన సిగరెట్ని కింద పడేసి ఫ్రెష్ సిగరెట్ తీసి వెలిగించుకున్నాడు. కారు స్టార్ట్ చేసి ముందుకు పోనిచ్చాడు. అరగంటలో వైజాగ్ సరిహద్దులు దాటి అనకాపల్లికేసి ప్రయాణం సాగించింది మారుతి కారు. రాత్రి 10 గంటలవుతుండగా అనకాపల్లి చేరుకుని అక్కడున్న చిన్న సైజు లాడ్జింగ్లో బస చేశాడు. ఫ్రెష్ అయ్యి దగ్గరలో ఉన్న హోటల్ నుంచి క్యారేజ్ తెప్పించుకున్నాడు. భోంచేసి మంచం మీద వాలిపోయాడు. కొత్త ప్రదేశమైన వెంటనే నిద్ర పట్టేసింది సాగర్కి. తెల్లవారుజాము 6 గంటలకే మెలకు వచ్చేసింది. స్నానం చేసి నీటిగా డ్రెస్అప్ అయ్యి లాడ్జింగ్లోంచి బయటకొచ్చాడు. పక్కనే ఉన్న హోటల్లో టిఫిన్ తీసుకుని బయటకొచ్చి సిగరెట్ వెలిగించుకున్నాడు. హోటల్ ప్రొపరేటర్నే అగ్గిమర్రవారి వీధి ఎక్కడో అడిగి తెలుసుకున్నాడు. కారులో ఆ వీధి గురించి వెతుక్కుంటూ బయలుదేరాడు. ఆ వీధిని పట్టుకోవడానికి అరగంట సమయం పట్టింది. మరీ తెల్లవారగానే వెళ్లి వారిని బాధ పెట్టడం మంచిది కాదనిపించి కారులోనే మరో అరగంట టైంపాస్ చేశాడు. తర్వాత తాపీగా ఒక్కో ఇంటి నెంబర్ని చూసుకుంటూ కారుని ముందుకు నడిపాడు. తనకు కావలసిన ఇంటి నెంబర్ అదేనని కన్ఫర్మ్ చేసుకున్న తర్వాత కారాపి కిందకు దిగాడు సాగర్.
కాలుతున్న సిగరెట్ని కింద పడేసి ఆ ఇంటి ద్వారంకేసి పోయాడు సాగర్. తలుపులు తెరచే ఉన్నాయి. ముందున్న అరుగు మీద కూర్చుని చేట్లో బియ్యం పోసుకుని ఏరుకుంటోంది ఓ 50 ఏళ్ల వయసు ఆవిడ. సోమిదేవమ్మ గారు ఎవరండి? ఆమెను సమీపించి అడిగాడు సాగర్. ఆమె చేట్లోంచి తల పైకెత్తి అతని ముఖంలోకి చూసింది. ఎవరు బాబు నువ్వు? అంది. నేను విశాఖపట్నం నుండి వచ్చానండి. సోమిదేవమ్మ గారితో పనుండొచ్చాను అన్నాడు సాగర్ వినయం నటిస్తూ. విశాఖపట్నం నుంచి వచ్చావు బాబు, అలా కూర్చో బాబు అంటూ కంగారుగా లోపలికి వెళ్లి స్టూల్ తీసుకొచ్చి వేసింది. ఇంతకు సోమిదేవమ్మ గారిని పిలుస్తారా? అడిగాడు సాగర్. నేనేనయ్యా సోమిదేవమ్మని. ఏం పని బాబు నాతో? అంది ఆమె అతన్ని పరకాయించి చూస్తూ. సుమారు గంటసేపు ఆమెతో మాట్లాడి వస్తానని లేచాడు. అయితే ఆమె భోంచేసిగాని వెళ్లడానికి వీల్లేదు అంది. ఆమె అంత అభిమానంతో పట్టుబడుతుంటే కాదనలేకపోయాడు. భోంచేసి లాడ్జింగ్కొచ్చాడు సాగర్. అక్కడ రూమ్ ఖాళీ చేసి కారులో తిరిగి వైజాగ్ బయలుదేరాడు. అతని మస్తిష్కంలో ఎన్నెన్నో ఆలోచనలు గజిబిజిగా తిరుగుతున్నాయి. అతని మనస్సంతా ఎగ్జైట్మెంట్తో నిండిపోయింది. ఎప్పుడెప్పుడు వైజాగ్ చేరుకుంటానా అన్న ఆత్రం అతని మనసును పిండేస్తోంది. సిగరెట్ మీద సిగరెట్ని పీల్చేస్తున్నాడు. చీఫ్ మీరా? ఆందోళన వ్యక్తమయ్యే స్వరంతో కంగారుగా అన్నాడు. వైద్య స్ట్రైట్గా నిలబడ్డానికి చాలా కష్టపడాల్సి వస్తోంది. అయినా కంట్రోల్ చేసుకోవడానికి ప్రయత్నిస్తూనే ఉన్నాడు. అవును నేనే తివారీ, ఎంతో తాపీగా అన్నాడు వైద్య. అతని ముఖంలో క్రోధాగ్నులు పరవళ్లు తొక్కుతున్నాయి. ముక్కుపుటాలు పైకి ఉబ్బుతూ ఎగిరెగిరి పడుతున్నాయి. ఎంతవరకు ఈ వైద్యం మంచితనం చూశారు. నాలో నిద్రపోతున్న రాక్షసత్వాన్ని మీకు మీరుగా తట్టిలేపారు. అందుకు ఫలితం అనుభవిస్తారు తివారీ. వైద్య కంఠంలో మార్పు లేదు. సర్చిలైట్ పత్రికలో పనిచేస్తున్న సబ్ ఎడిటర్ తివారీ చూపులు కంపిస్తున్న వైద్య చేతినే గమనిస్తున్నాయి. ఏ క్షణంలోనైనా వైద్య చేతిలోని రివాల్వర్ కిందకు జారే అవకాశం ఉందని తివారీకి తెలుసు. ఆ అవకాశం కోసమే తివారీ ఎదురు చూస్తున్నాడు. వైద్య పూర్తిగా ఆసక్తుడయ్యే వరకు మాటలతో గడపాలని తివారీ నిశ్చయించుకున్నాడు. అవసరాన్ని బట్టి ఓపిక వహించడానికి నేరస్తులు అలవాటుపడి ఉంటారు. చీఫ్ మీరేదో ఆవేశంలో ఉన్నట్లున్నారు. మీరేం మాట్లాడుతున్నారో తెలియక ఏదేదో మాట్లాడుతున్నారు. చేదరింపుగా ఉమ్మేశాడు వైద్య. తుచ్చమైన ఈ మనుషులు చూస్తుంటే అతనిలోని నరం అసహ్యంతో నిండిపోతోంది. తివారీ నన్ను మభ్యపరచడానికి ఇంకా నువ్వు ప్రయత్నాలు చేయడం వృధాయే అవుతుంది. ప్రయత్నించినా ఎలాంటి ఉపయోగం ఉండదు. నేనంతా విన్నాను. మీరందరూ వయోముఖ విషకుంబాలు. పళ్ళు బిగబట్టాడు వైద్య. అతని కళ్ల ముందు చీకటి తెరలు మరింతగా కదులుతున్నాయి. రివాల్వర్ ఉన్న అతని చేయి కంపించిపోతోంది. చేతిని నిశ్చలంగా ఉంచడానికి వైద్య ఎంత ప్రయత్నించినా సఫలం కావడం లేదు. అదో రకమైన నెర్వస్నెస్ అలుముకుంటోంది. తివారీ నాకు చివరి క్షణాలు సమీపిస్తున్నాయని నాకు తెలుసు. అయితే చనిపోయే ముందు దోషిగా అందరి ముందు హంతకుడుగా మరణించడం నాకిష్టం లేదు. చనిపోయే ముందు నా నిర్దోషిత్వాన్ని ఈ ప్రపంచానికి చాటి మరీ చేస్తాను. నా చేతిలో ఉన్న ఆఖరి పావు నువ్వే. తివారీ పెదవులపై విషపు నవ్వు కదిలింది. వంకరగా డేగచూపులు చూశాడు. వైద్య నువ్వెలాగూ చావడానికి సిద్ధంగా ఉన్నావు. మృత్యువు నిన్ను నీడలా వెంటాడుతూనే ఉంటుంది. నాలాంటి కొందరి కోసం నువ్వు బలి కావడంలో అర్థం పరమార్థం రెండూ ఉన్నాయి అన్నాడు క్రూరంగా. పళ్ళు అతి కష్టం మీద కరకరలాడించాడు వైద్య. చీడ పురుగుల్ని ఎంతమాత్రం ఉపేక్షించకూడదు అన్నాడతను కసిగా. నాకున్న వ్యవధి చాలా తక్కువ తివారీ. వైద్య మెల్లగా మంచం మీద నుండి కిందకి దిగాడు. చాలా కష్టంగా. నిస్సత్తువుగా నీరసంగా ఉంది. కళ్ల ముందు నల్లటి సిల్కు తెరలు మరింత దట్టమైపోతున్నాయి. తివారీ ఫోన్ దగ్గరుకున్నాడు. పోలీస్ స్టేషన్కి ఫోన్ చేయి. మీ కుట్రనంతా పోలీసులకు వివరంగా చెప్పు. అప్పటికి నా మనసుకి శాంతి లభించదు. కటువుగా చెప్పాలనుకున్నా తేలిగ్గానే వినవచ్చింది అతని కంఠం. లేకుంటే ఏం చేస్తావు? నిర్దాక్షిణ్యంగా కాల్చి పారేస్తాను. నేను ఏ పరిస్థితుల్లోన్నానో నీకు తెలుసు తివారీ. ఈ క్షణంలో నాలో దయాదాక్షిణ్యాలకు తావులేదు. నాలో చెలరేగుతున్న బడబాగ్నులు నీ రుధిరాన్ని చూసిన తర్వాత గానీ చల్లారవు. ఫోన్ వైపుకున్నాడు. క్విక్. నెమ్మదిగా వైద్య ముఖంలో ప్రేతకళ అలుముకుంటోంది. తివారీ అవకాశం కోసం ఎదురు చూస్తున్నాడు. వైద్య ఏమాత్రం అజాగ్రత్తగా ఉన్నా అతని మీదకు లంఘించడానికి తివారీ సిద్ధంగా ఉన్నాడు. ఆ సంగతి వైద్య కూడా తెలుసు. మిస్టర్ వైద్య నువ్వెలాగూ మరణించబోతున్నావు. మరణించే ముందు హంతకుడిగా మారడం దేనికి? నీ దారిన నువ్వు బయటకు వెళ్ళిపో కూలుగా చెప్పాడు తివారీ. వైద్య అతి కష్టం మీద నవ్వాడు. జీవితంలో అంత్యదశలో ఉన్నాను నేను. నాకిప్పుడు ఎలాంటి కోరికలు లేవు. నేను హంతకుణ్ణి కానని నిరూపించుకోవాలన్న ఆకాంక్ష తప్ప. అది నెరవేర్చుకోవడం కోసం నేను ఎలాంటి ఘాతుకానికైనా వెనుకాడ్ను. హంతకుణ్ణి కాదని నిరూపించుకోవడం కోసం చివరికి హత్యైనా చేస్తాను. తివారీ కళ్లల్లో కంగారు కొట్టొచ్చినట్లు కనిపించింది.
ఆఫ్టర్ ఆల్ ఒక చిన్న నిజం కోసం హత్య చేస్తావా? నిజంగా నువ్వు ఫూలిష్ ఫెలోవి. అందుకే నిన్ను మేము ఉపయోగించుకోగలిగాం. అవును, ఒకసారి తెలివి తక్కువగా నడిచి మీ రింగులోకి దొర్లుకొచ్చాను. ఇంకోసారి అలాంటి పొరపాటు మాత్రం చేయను. అందుకే నువ్వు నేను చెప్పినట్లుగా వినకపోతే నిన్ను షూట్ చేసి తర్వాత నన్ను నేను షూట్ చేసుకుని ప్రాణాలు విడుస్తాను చెబుతున్నాడు వైద్య. అతని కళ్ల ముందున్న ప్రపంచమంతా చీకటమయం కాసాగింది. తను ఎంతోసేపు నిలబడలేనని అర్థమవుతుండగానే దబీలుమని మొదలు నరికిన మాన్లా కింద పడిపోయాడు. తివారీ పెదవుల మీద చిన్న చిరునవ్వు మిగిలింది. తను ఎలాంటి కష్టం పడకుండానే రిస్క్ తీసుకోవాల్సిన శ్రమ లేకపోయింది. తనంతట తానే పడిపోయాడు వైద్య. తివారీ ముందుకు అడుగులు వేసి కింద పడిపోయిన వైద్య చేతిలోని రివాల్వర్ని తన చేతిలోకి తీసుకున్నాడు. తివారీకి చాలా ఆనందంగా ఉంది. వైద్యని హ్యాండిల్ చేయడానికి తను చాలా కష్టపడాల్సి వస్తుందనుకున్నాడు. ఏమాత్రం కష్టపడకుండానే తన ఫ్రెండ్కిచ్చిన మాటని నిలబెట్టుకున్నాడు. ఆనందంగా ఫోన్ దగ్గరకు పోయి రిసీవర్ పైకెత్తాడు. చకచకా ఒక నెంబర్ డైల్ చేసి హలో అన్నాడు తివారీ. అవతల నుంచి ఒక కంఠం వినిపించింది. హలో, తివారీయేనా మాట్లాడుతోంది? ఏంటి విశేషం? వైద్య సూటిగా ఇంటికి వచ్చేశాడు. నా బెడ్రూంలో కాపు కాశాడు. బహుశా నేనింత క్రితం ఫోన్ చేసినప్పుడు మన సంభాషణంతా వినే ఉంటాడనుకుంటాను. నన్ను రివాల్వర్ చూపి బెదిరించాడు. అంటే మన గురించి తెలిసిపోయిందా? అడిగింది అవతల కంఠం. తెలిసిపోయినట్లుగానే అనుమానం కలుగుతోంది. లేకుంటే రివాల్వర్తో నన్ను బెదిరించాల్సిన అవసరం అతనికి లేదు. నన్ను మర్యాదగా పోలీస్ స్టేషన్కి ఫోన్ చేసి జరిగిందంతా చెప్పి పోలీసులకు లొంగిపోమని చెప్పాడు. నువ్వేం చేశావు? అవతలి కంఠంలో సన్నని వణుకు అస్పష్టంగా వినవచ్చింది అంతర్లీనంగా. తివారీ అది గమనించాడు. భయపడకండి, నేనంత తేలిగ్గా లొంగిపోయే ఘటాన్ని కాదుగా. మాటలతో కాలయాపన చేశాను. దాంతో అతనికి స్పృహ తప్పి కింద పడిపోయాడు. ఏం, ఎందుకలా జరిగింది? ప్రశ్నించింది అవతలి కంఠం. ఎందుకంటే పోలీసులు పేల్చిన బుల్లెట్ అతని భుజంలో దిగబడినట్లుంది. భుజమంతా ఎర్రని రక్తంతో తడిసి ముద్దైపోయింది. దాదాపుగా అతను స్పృహలో లేడు గనుక మన ఆధీనంలో ఉన్నట్లే. అవతల నుంచి పూర్తిగా నిశ్శబ్దం ఆవరించుకుంది. బాగానే ఉంది. ఇప్పుడేంటి చేయడం? పోలీసులకు ఫోన్ చేసి వైద్య అక్కడున్నాడని తెలియజేస్తే మిగిలినదంతా వాళ్లే చూసుకుంటారు చెప్పాడు తివారీ సాలోచనగా. యూ ఫూలిష్ ఫెలో, తెలివి తక్కువ పనంటే అదే. పోలీసులకు ఫోన్ చేసి అతను అప్పచెబుతావా? బాగానే ఉంది. వైద్య అక్కడికి ఎందుకొచ్చాడంటే కారణం ఏం చెబుతావు? అవతల కంఠం కోపంగా అడిగింది. ఇక్కడ తలదాచుకోవడానికి అవకాశం ఇవ్వమని అడగడానికి వచ్చాడని చెబుతాను. నన్ను రివాల్వర్ చూపించి బెదిరిస్తుంటే నేను తెలివిగా అతన్ని దెబ్బతీశానని చెబుతాను చెప్పాడు తివారీ. అంత మాత్రాన పోలీసులు నమ్ముతారని ఎందుకనుకుంటున్నావు? వైద్యకి స్పృహొచ్చాక అతను జరిగింది చెప్పొచ్చు. పోలీసులు అతని కథనాన్ని నమ్మకపోవచ్చు. కానీ మనల్ని ఏ కొంచెంగానైనా అనుమానించొచ్చు. కనీసం పోలీసులకు అలాంటి అవకాశం కూడా ఇవ్వకూడదు చెప్పింది అవతల కంఠం. మరేం చేద్దాం? అడిగాడు తివారీ అసహనంగా. అలా అన్నావు బావుంది. వైద్యని అంత తొందరగా పోలీసులకు అప్పగించకూడదు. అతన్ని ఈ హత్య కేసుల్లో ఫిక్స్ చేసినంత మాత్రాన నా ఆనందం తీరిపోదు. అతన్ని చిత్రహింస పాలు చెయ్యాలి. అప్పుడే నాకు ఆనందం కలుగుతుంది. నా పగ తీరుతుంది. సరే, మీరు కోరినట్లే చేద్దాం. ఏం చేయాలో చెప్పకూడదు అడిగాడు తివారీ సీరియస్గా. వైద్యాన్ని ఇంటికొచ్చినట్లుగా కూడా ఎవరూ అనుమానించకూడదు. అతనికి బుల్లెట్ తగులుంటుందన్నావుగా. ఆ గదిలో ఎక్కడా రక్తపు మరకలు లేకుండా జాగ్రత్త పడు. తర్వాత అతని కాళ్ళు చేతులు కట్టే. తెలివిలోకి వచ్చినా సరే మాట్లాడడానికి వీలు లేకుండా నోట్లో గొడ్డలు కుక్కేయి. తర్వాత ఏం చేయను? అతన్ని మా ఇంటికి తీసుకొచ్చాయి చెప్పింది అవతల కంఠం. అదంత తేలికైన పని కాదు. నా ఒక్కడి వల్ల అంతకంటే కాదు ఏ ట్యాక్సీలోనైనా తీసుకురావడం చాలా కష్టం చెప్పాడు తివారీ నిష్కర్షగా. నువ్వు చెప్పింది కూడా నిజమే. అతన్ని బయటకంటే నా ఇంటికి తీసుకురావడం కంటే నీ ఇంట్లో ఉంచే నా కక్ష తీర్చుకోవడం మంచిది. వెరీ గుడ్. నేను వెంటనే బయలుదేరి అక్కడికి వస్తున్నాను. అంతవరకు ఓపిక పట్టు చెప్పి లైన్ డిస్కనెక్ట్ చేసిందా అవతల కంఠం. టక్ టక్ మని బోట్ల శబ్దం వినరావడంతో తల తిప్పి చూశాడు తివారీ. మూసున్న తలుపులు తోసుకుని లోపలికొచ్చాడు సాగర్. ఉలికి పడ్డాడు తివారీ. రచయిత సాగర్ బర్స్టెడ్ ఈ సమయంలో ఎక్కడికెందుకు వస్తున్నాడు? ఆఫీసులో ఎప్పుడైనా తనని కలవడమే గాని ఇలా ఇంటి వరకు ఎప్పుడూ రాలేదే. తివారీ బుర్రలో ఆలోచనలు ఉక్కిరిబిక్కిరిగా కదిలాయి. వైద్యని కట్టేసుంచగా అతను చూడడం ఏమాత్రం మంచిది కాదు. కంగారుగా తలుపుల్ని దగ్గరగా మూశాడు బయటకొచ్చి. సాగర్ని చూసి పెదవులపై అతి కష్టం మీద చిరునవ్వు పులుముకుంటూ హలో సాగర్, ఏంటి వేళొచ్చారు అన్నాడు. అవును, ఇది వేళకాని వేళ కదూ. ఆ సంగతి మరిచిపోయాను. అది సరే, మీరేంటి ఇంత అర్ధరాత్రి వేళ మెలకువగా ఉన్నారు? నవ్వుతూనే ఎదురు ప్రశ్నించాడు సాగర్ సిగరెట్ తీసి వెలిగించుకుంటూ. మా అంకుల్ నుంచి ట్రంకాలు రావాలి. నిద్రపోతే నాకు పట్టాను మెలకువ రాదు. అందుకే అలా మెలకువగా కూర్చున్నాను.
ఇంత రాత్రివేళ మీరిక్కడికి ఎందుకు వచ్చారో నాకు తెలియడం లేదు. ఏదైనా పని మీద వచ్చారా? లోపల తన్నుకొస్తున్న టెన్షన్ని అణుచుకుంటూ అడిగాడు తివారీ. అతన్ని వీలైనంత తొందరగా అక్కడి నుంచి పంపించేయాలి, లేకుంటే తను తన ఫ్రెండ్ కూడా ఇబ్బందుల్లో పడచ్చు. పనంటూ ప్రత్యేకంగా ఏం లేదు, నిద్ర పట్టడం లేదు, రాసుకోవడానిక మనసు ఏమంతగా బాగుండలేదు. అందుకని కారులో ఇటుపోతుంటే నీ ఇంట్లో లైట్లు వెలుగుతూ కనిపించాయి. జస్ట్ టైంపాస్ కని ఇక్కడికొచ్చాను. ఇబ్బందేమీ లేదు కదా అన్నాడు సాగర్ అతని ముఖంలోకి చూస్తూ. తివారీ ఏడవలేక నవ్వినట్లుగా ముఖం పెట్టాడు. తివారీ, మీ బాసు సదానంద్ హత్య చేయబడ్డాడన్న సంగతి తెలుసా? వాట్? మా బాసు సదానంద్ హత్య చేయబడ్డా? ఎప్పుడు? ఎక్కడ? అసలిది నిజమేనా? దిగ్భ్రాంతి నటిస్తూ అన్నాడు తివారీ. ఇందులో అంత ఆశ్చర్యం నటించాల్సినంత విశేషం నాకేమీ కనిపించడం లేదు తివారీ. సదానంద్ హత్య చేయబడ్డ నిజం నీకు తెలుసని నాకు తెలుసు. చాలా కూలుగా తాపీగా అన్నాడు సాగర్. కంగు తినిపోయాడు తివారీ. నాన్సెన్స్ సాగర్, మీరేం మాట్లాడుతున్నారో తెలిసే మాట్లాడుతున్నారా? ఇందులో అంత అర్థం కానిది తెలియంది ఏముంది? తమాషాగా చూస్తూ సిగరెట్ పొగ రింగులు రింగులుగా గాల్లో కొదులుతూ అడిగాడు సాగర్. మా బాస్ మరణించిన సంగతి నాకెలా తెలుస్తుంది? కోపంగా ప్రశ్నించాడు తివారీ. నువ్వు హత్య జరిగిన ప్రదేశం నుంచే వస్తున్నావు గనుక, నీకంటే ముందుగా వైద్యం నీ ఇంట్లోకి ప్రవేశించాడు గనుక అనవసర విషయాలు నాకు ముడిపెట్టకు కళ్ళెర చేస్తూ అన్నాడు తివారీ. లాభం లేదు తివారీ, నువ్వు ఎంతగా బుకాయించినా ప్రయోజనం ఉండదు. సదానంద్ హత్యతో నీకెంతవరకు సంబంధం ఉందో నాకు బాగా తెలుసు. నీ గురించి అన్నీ తెలుసుకునే వచ్చాను. మిస్టర్ సాగర్, కదలడానికి ప్రయత్నించక, స్టే దేర్ కటువుగా వినవచ్చింది అతని కంఠం. రింగులు రింగులుగా పొగదులుతున్న సాగర్ ఆగి తల తిప్పి తివారీ కేసు చూశాడు. తివారీ చేతిలోని రివాల్వర్ నల్లగా నిగనిగలాడుతూ సాగర్ గుండెలకేసి ఆకలిగా చూస్తోంది. తివారీ, ఏంటిది? ఈ రివాల్వర్ ఏంటి? నీకేమైనా పిచ్చెక్కలేదు కదూ అన్నాడు సాగర్ అయోమయాన్ని నటిస్తూ. ఇప్పుడిక నువ్వు నటించవలసిన అవసరం లేదు సాగర్. నువ్వు ఎవరివైనా కావచ్చు. ఇలాంటి ప్రయత్నాలు చేస్తున్నావని నాకు ముందుగానే తెలిసింది. నువ్వు ఏమాత్రం తొందరపాటు ప్రదర్శించాలని ప్రయత్నించినా నిర్దాక్షిణ్యంగా కాల్చి పారేస్తాను కటువుగా హెచ్చరించాడు తివారీ. అంటే నేను ఊహించిందంతా నిజమేనన్నమాట. రెప్ప మూత వేయకుండా అతని చేతిలోని రివాల్వర్ని మార్చి మార్చి చూస్తూ అన్నాడు సాగర్. అతనిలో ఏమాత్రం తడబాట్లేదు. తివారీ చేతిలోని రివాల్వర్ అతన్ని ఏమాత్రం భయపెడుతున్నట్లు లేదు. అనవసరంగా శ్రమపడుతున్నావు సాగర్. నేను నేరస్తున్నైనా కాకపోయినా నీకు అలాంటి ప్రయోజనం లేదు. రచయితగా కూర్చోక పెద్ద హీరోలా దీంట్లో తలదొరిచావు. నీకు ఏమాత్రం సంబంధం లేని వ్యవహారాల్లో జోక్యం కలిగించుకుంటే ఫలితం అనేది ఎలా ఉంటుందో నీకు తెలీదు. ఇప్పుడు తెలుసుకుంటావు, కానీ అప్పుడు చేయగలిగిందే ఉండదు. అంటే సదానందతో పాటే నన్ను కూడా చంపేస్తావా? నవ్వుతూనే అడిగాడు సాగర్. సదానందని నేను చంపలేదు మిస్టర్. అతన్ని చంపాల్సిన అవసరం నాకు ఎంతమాత్రం లేదు అన్నాడు తివారీ నిశ్చలంగా. ఆ అవసరం నీకు లేకపోతే మరెవరికుంది? సదానందని హత్య చేసింది ఎవరు? తీక్షణంగా అడిగాడు సాగర్. తెలిసినా చెప్పాల్సిన అవసరం నాకు లేదు. పెద్ద హీరోలా ఫోజు కొడుతున్నావుగా. సదానందని హత్య చేసింది ఎవరో తెలుసుకో. కనీసం ఊహించనైనా ఊహించలేవు అన్నాడు తివారీ గర్వంగా. పొరపాటు మిస్టర్ తివారీ. నేరస్తులు ఎంత తెలివైన వారైనా చట్టం బారి నుండి తప్పించుకోలేరు. చట్టం చేతులు చాలా విశాలమైనవి. నువ్వు ఎంత దూరం పారిపోయినా అవి నిన్ను వెంటాడుతూనే ఉంటాయి. నువ్వు తప్పించుకోవడం జరిగే పని కాదు ఎంతో శాంతంగా మరెంతో గంభీరంగా అన్నాడు సాగర్. తివారీ వికటంగా నవ్వాడు. మిస్టర్ సాగర్, నువ్వు చెప్పే డైలాగులు నువ్వు రాసే నవలల్లో అద్భుతంగా పేలొచ్చు. అంతకుమించి మరెలాంటి ఉపయోగం ఉండకపోవచ్చు. నవలలు రాసే వాళ్లంతా గొప్ప హీరోలా భ్రమపడిపోయి అడ్వెంచర్లు చేయడానికి ప్రయత్నిస్తే ఎందుకు పనికి రాకుండా పోతారు. తాడిని తన్నేవాడి తల తన్నేవాడు ఎప్పుడూ ఉంటాడు. ఈ క్షణంలో నువ్వు నీ బ్రతుకు నా దయాదాక్షిణ్యాలపై ఆధారపడింది. ఏమంటావ్? ప్రస్తుత పరిస్థితుల్లో నీకు మిగిలింది ఒకే ఒక్క మార్గం. అది నేను చెప్పినట్లు విని నా ఆజ్ఞ మేరకు నడుచుకోవడమే. కొన్ని క్షణాలు మౌనంగా నిలబడిపోయాడు సాగర్. అతని మస్తిష్కంలో ఆలోచనలు సుడిగుండాల్లా గిరున తిరుగుతున్నాయి. సాగర్, ఈ క్షణం నుండి నువ్వు పూర్తిగా నా చెప్పుచేతల్లో ఉంటావు. నా ఆజ్ఞ మేరకు నడుచుకుంటావు. అది నీ శరీరానికి చాలా మంచిది. స్పృహలో లేని ఈ కుక్కను నువ్వు బయట ఆగున్న నీ కారులోకి చేరుస్తావు. ఆ తర్వాత అతగాని ఎక్కడికి తీసుకుపోవాలో, ఎలా మాయం చేయాలో, సంపాదించిన డబ్బుతో ఎలా బయటపడాలో నాకు బాగా తెలుసు. క్రూరంగా ఆర్డర్స్ పాస్ చేశాడు తివారీ. మై గాడ్, వైద్యంకా చనిపోలేదు. అతన్ని చంపడం నేరం. కొత్తగా హత్యా నేరాన్ని నెత్తిని వేసుకోవద్దు. నీతో నాకున్న పూర్వపరిచయాన్ని పురస్కరించుకుని చెబుతున్నాను చాలా సౌమ్యంగా చెప్పాడు సాగర్. నీ సలహాలు నాకు అవసరం లేదు సాగర్. ఎప్పుడు ఎలా చేయాలో నాకు బాగా తెలుసు. పిచ్చి వేషాలు వేయకుండా, పిచ్చి సలహాలు ఇవ్వకుండా వైద్యగాడిని ఎత్తుకుని బయటకు పదా. తివారీ కంఠంలో కాఠిన్యం స్పష్టంగా తుంగి చూస్తోంది.
అతను రివాల్వర్ పట్టుకున్న తీరును చూస్తుంటే రివాల్వర్ని ఉపయోగించడానికి ఏమాత్రం వెనకాడని మనిషిలా తోస్తోంది. సాగర్ తల తిప్పి స్పృహ లేకుండా పడున్న వైద్యకేసి చూశాడు. కొన్ని క్షణాలు అతని మీదే చూపులు నిలిచిపోయాయి. ప్రస్తుత పరిస్థితుల్లో తివారీ చెప్పినట్లుగా చేయడానికే నిశ్చయించుకున్నాడు సాగర్. రక్తంతో బురదతో చూడ్డానికి అసహ్యంగా ఉన్న వైద్య శరీరాన్ని మెల్లగా 2 చేతులతో పైకెత్తాడు సాగర్. మిస్టర్ సాగర్, నువ్వేదో పెద్ద మొనగాళ్లా ఫీలవుతూ గిమ్మిక్స్ చేయడానికి ప్రయత్నించక, నాలో దయాదాక్షిణ్యాలనేవి ఏమాత్రం లేవు అని మరిచిపోక, రివాల్వర్ని అతనికి గురిపెట్టుంచే హెచ్చరించాడు తివారీ. వైద్య కూడా చాలా బలమైన మనిషి కావడంతో అతన్ని భుజానికెత్తుకుని నిలబడ్డం చాలా కష్టంగా ఉంది సాగర్కి. అయినా బయట పడలేదు సాగర్. మందహాసం చేస్తూ ముందుకు అడుగులు వేశాడు. తివారీ చాలా కేర్ఫుల్గా ఉన్నాడు. రివాల్వర్ని చాలా జాగ్రత్తగా స్టిఫ్గా పట్టుకుని అతని వెనకే అడుగులు వేశాడు. బయట సాగర్ మారుతి కారు ఆగుంది. సాగర్ కారుని సమీపించకముందే తివారీ ముందుకు కదిలాడు వేగంగా. రివాల్వర్తో సాగర్ని కవర్ చేస్తూ మారుతి కారు వెనక డోర్ని తెరిచి దూరంగా తప్పుకున్నాడు తివారీ. సాగర్, ఆ వైద్యగాడి శరీరాన్ని ఆ సీటు మీద పారే! కంగుమంటూ కంచులా ధ్వనించింది తివారీ కంఠం. సాగర్ మెల్లగా వైద్య శరీరాన్ని వెనక సీటు మీద పరుండు పెట్టాడు. అతనిలో టెన్షన్ మెల్లగా ఉధృతమవుతోంది. మిస్టర్ సాగర్, కారుని ఎక్కడికి పోనివ్వాలో, ఏ దిశలో ప్రయాణించాలో నేను చెబుతాను. నా డైరెక్షన్స్ ఫాలో అవుతూ కారుని డ్రైవ్ చేద్దుగాని స్టీరింగ్ ముందుకు పద. ఆర్డర్స్ జారీ చేశాడు తివారీ రివాల్వర్ని బలంగా పట్టుకుని. ఆ క్షణంలో అతను చెప్పినట్లుగా చేయడం మినహా మరో గత్యంతరం లేదు. ఎదురు తిరగడానికి ప్రయత్నిస్తే తనతో పాటు వైద్యును కూడా చంపేయచ్చు. సాగర్ గత్యంతరం లేని స్థితిలో మారుతి కారు స్టీరింగ్ కేసి అడుగులు వేశాడు మెల్లగా 2 చేతులు పైకెత్తి. సరిగ్గా అదే సమయంలో నలువైపుల నుండి ఒక్కసారిగా టార్చి లైట్ల కాంతి వారిపై గుప్పుమని పడింది, కళ్ళు జిగేలుమనేట్లుగా. తివారీ తత్తరపాటుతో కంగారుగా చుట్టూ కలిచూశాడు. చుట్టూ తుపాకులు గురిపెట్టున్న పోలీసులు నిలబడున్నారు. అంతమంది పోలీసులను ఏమార్చిగాని లేక వారిని కాల్చో గాయపరిచో మరేదో మాయచేసి తప్పించుకోవడం అసంభవమని తివారీకి అర్థమైంది. ఇక తన ఆట కట్టినట్లే. పోలీసులు ఎలాంటి వార్నింగ్ని అనౌన్స్ చేయకముందే పరిస్థితిని అర్థం చేసుకుని యాంత్రికంగానే రివాల్వర్ని కిందకు జారవిడిచాడు తివారీ. డీఎస్పీ ముందుకొచ్చి సాగర్ని సమీపించి ప్రశంసాపూర్వకంగా చూశాడు. కాంగ్రాచ్యులేషన్స్ మిస్టర్ సాగర్, మేము ఎక్కువ కష్టపడకుండానే కేసు సాల్వ్ అయ్యేట్టు చేశారు. ప్రజలంతా మీలా సహకరిస్తే ఎలాంటి క్లిష్టమైన కేసైనా క్షణాల్లో సాల్వ్ అయిపోతుంది. డీఎస్పీ సాబ్, ప్రజలు మీతో సహకరించకపోవడానికి కారణం పోలీసు శాఖ పట్ల ఉన్న విపరీతమైన భయం. ప్రజల్లో మీ పట్ల ఏర్పడ్డ భయాన్ని తొలగించాల్సిన బాధ్యత మీ మీదే ఉంది అన్నాడు సాగర్. బైదిబై, ఫోటోల తాలూకా నెగిటివ్స్ ఎక్కడున్నాయో తెలిసిందా? అడిగాడు డీఎస్పీ మెల్లగా. వాటిని సంపాదించడం పెద్ద సమస్య కాదు, అవన్నీ మీకు చేరతాయి. ఠాకూర్ బ్లాక్ మెయిలర్ కదా, ఆ బ్లాక్ మెయిలర్ కేసు ఎన్నో మలుపులు తిరిగింది అంటూ సాగర్ చెప్పడం ప్రారంభించాడు. సాగర్ సిగరెట్ని పీలుస్తూ కాలింగ్ బజర్ని మోగించాడు. లోపల లైట్లు వెలిగాయి. ఎవరో వస్తున్న అడుగుల చప్పుడు వినవచ్చింది. మెత్తగా పడుతున్న పాదాల చప్పుడును బట్టి వస్తుంది చిలకే అని అర్థమైంది. తలుపు తెరవగానే ద్వారంలో కనిపించిన సాగర్ని చూడగానే చిలక ముఖం కలవ పువ్వులా వికసించింది. సాగర్, నేను ఉదయం నుంచి మీ ఫోన్ కాల్ కోసమే చూస్తున్నాను. మీ ఫోన్ రాకపోవడంతో నేనెంత టెన్షన్ ఫీల్ అయ్యానో తెలుసా? అంది చిలక కంఠంలో ఆందోళన తొంగి చూస్తుండగా. వైద్య విషయంలో మీరు ఆందోళన చెందాల్సిన పనిలేదు. మనం భయపడుతున్న ప్రమాదాలేవి ఇక వైద్యని చుట్టుముట్టలేవు చెప్పాడు సాగర్. అంటే? అయోమయంగా చూసింది చిలక. ఠాకూర్ని హత్య చేసిన హంతకుడు పోలీసులకు దొరికిపోయాడు. అతను వైద్య కాదు. ఎవరతను? నీకు తెలిసిన మనిషే. సెర్చిలైట్ ఆఫీసులోనే పనిచేస్తున్నాడు. సబ్ ఎడిటర్ తివారీయే ఠాకూర్ని హత్య చేశాడు. పోలీసుల ముందు అతను ఆ నిజాన్ని అంగీకరించాడు కూడా. కొన్ని క్షణాలు నిర్ఘాంతపోయింది చిలక. ఠాకూర్ని హత్య చేసిన తివారీయా? నమ్మలేకపోతున్నాను. అతనింత దారుణానికి ఒడిగడతాడని నేను కల్లో కూడా ఊహించలేదు. అయినా ఆ దుర్మార్గుడు తాను చేసిన హత్యానేరంలో దేవుళ్లాంటి వైద్యుని ఇరికించాడా? అంది ఆశ్చర్యంగా. సాగర్ నవ్వాడు. చిలక, పగ, ద్వేషం మనిషి చేత ఎలాంటి ఘాతుకమైనా చేయిస్తాయి. వాటికి తోడు డబ్బు మీద ఆశ కూడా కలిస్తే ఇంకా మనిషి చేసే దారుణాలకు అంతుండదు. నిజమే, డబ్బు మనిషిని పశువుగా మారుస్తుంది. ఏదైనా చేస్తుందనడానికి నిదర్శనం తివారీయే అంది చిలక అసహ్యంగా. ఈ దారుణాల వెనక, వైద్యని ఈ నేరాల వెనక ఇరికించడానికి ఒక కథ కూడా ఉంది చిలక చెప్పాడు సాగర్. కథ ఏంటది? చిలక కళ్లను ఆశ్చర్యంగా విప్పారిస్తూ అడిగింది. అవి సెర్చిలైట్ పత్రిక స్థాపించిన తొలి రోజులు.
అప్పట్లో సెర్చ్లైట్ పత్రిక తాలూకా ఇన్వెస్టిగేటివ్ రిపోర్టర్స్ అంతా యంగ్ బ్లడ్ కావడమే ఈ అనర్థాలకు మూలమైంది. ఆ రోజుల్లో వినయ అనే యువతి లేడీస్ కాలేజీలో బీకాం చదువుతుండేది. ఆమెకో బాయ్ ఫ్రెండ్ ఉండేవాడు. వినయ్కి అతనితో సంబంధం ఉందని సెర్చ్లైట్ పత్రికలో ప్రముఖంగా వార్త ప్రచురించబడింది. నిజానికి ప్రతి వార్త చీఫ్ ఎడిటర్ ఓకే చేసిన తర్వాత డెస్క్కు వెళుతుంది. ఆ రోజు వైద్య అన్యమనస్కంగా ఉండడంతో ఆ వార్తని చూడకపోవడంతో తివారీ దాన్ని కంపోజింగ్ సెక్షన్కి పంపించాడు అంటూ ఆగాడు సాగర్. చిలక రెప్పవేయకుండా అతన్నే చూస్తోంది. మర్నాడు పేపర్లో పడ్డ వార్త హాస్టల్లో గొప్ప సంచలనం కలిగించింది. హాస్టల్లో వార్డెన్, కాలేజీలో ప్రిన్సిపాల్ చివాట్లు పెట్టడంతో ఆగకుండా క్రమశిక్షణా చర్య తీసుకుంటూ కాలేజీ నుంచి హాస్టల్ నుండి ఎందుకు పంపించేయరాదో కోరుతూ కాగితాలిచ్చారు. అది వినయ భరించలేకపోయింది. సహ విద్యార్థుల ముందు తలెత్తుకోలేకపోయింది. నిజానికి వినయ అతని ప్రేమిస్తోంది. డిగ్రీ పూర్తి కాగానే తల్లిదండ్రులకు చెప్పి వివాహం చేసుకోవాలని ముందుగానే నిర్ణయించుకున్నారు. కానీ సెర్చ్లైట్ పత్రికలో పడ్డ వార్త ఆమెను నలుగురు ముందు నిలబడలేకుండా చేసింది. సూదుల్లా గుచ్చుకుంటున్న చూపులను తట్టుకోలేక తన గదిలో ఆత్మహత్య చేసుకుంది అంటూ ఆగి ఆమె ముఖంలోకి చూశాడు సాగర్. చిలక పెదవుల్లో తడి ఆరిపోతోంది. పెదవులు కంపిస్తున్నాయి. వినయ్కి ఒక అక్కుంది. చనిపోయే ముందు జరిగిందంతా వివరంగా అక్కకి ఉత్తరం రాసింది. ఆ ఉత్తరం చూడగానే ఆమె అక్క ప్రతీకారంతో ఊగిపోయింది. రంగంలోకి దిగింది ఆ యువతి. ఆ యువతి పేరేమిటో తెలుసా? చిలక. అంటే నువ్వే ఆ యువతివి. చాలా తాపీగా ఒక్కొక్క అక్షరం నొక్కి నొక్కి చెప్పాడు సాగర్. సాగర్, నువ్వు భ్రమపడుతున్నావు. వైద్య అంటే నాకెంత ఇష్టమో నీకు తెలీదు. అలాంటి నేను నువ్వు బయటకెంత ప్రేమాభిమానాలు ప్రదర్శించినా ప్రయోజనం లేదు చిలక. లోపల అతనిపై నీకెంత కక్షుందో నాకు తెలుసు. ఇంక నువ్వు డ్రామాలాడి ప్రయోజనం లేదు. నేను అనకాపల్లి వెళ్లి మీ అమ్మగారిని కలుసుకుని వచ్చాను. పాపం ఆమెకు జరిగిందేంటో తెలీదు. అంతా వివరంగా చెప్పేసింది. కులాసాగా నవ్వుతూ చెప్పాడు సాగర్. చిలక మౌనంగా ఉండిపోయింది. ఆమె నోటమాట రావడం లేదు. గొంతు పెగళ్డం లేదు. పలకవే చిలక. నువ్వు మౌనంగా ఉన్నంత మాత్రాన నీకు ఒరిగేదేమీ లేదు. నీ అంతటి నువ్వుగా జరిగిందంతా చెప్పడం నీకే మంచిది. లేకుంటే కనీసం నీపై ఎవరూ సానుభూతి కూడా చూపరు. పాలిపోయిన ముఖంతో సాగర్ కేసి చూసింది చిలక. ఆమె ముఖంలో ఒక్క నెత్తురుచుక్క కూడా లేదు. ఆల్రైట్ చిలక, నువ్వు చెప్పకపోయినా నన్ను చెప్పమంటావా? నేను ఈ రంగంలో ఈనాడింత అత్యున్నత స్థానంలో ఉండడానికి కారణం వైద్యే. అలాంటి వైద్య ఒకనాటి రాత్రి నేను టెంపరీగా అద్దెకు తీసుకున్న ఇంటికొచ్చాడు. అయితే అతను ఎందుకొచ్చాడో తెలుసుకునే స్థితిలో నేను లేను. మర్నాడు నేను వైద్యుంటికొచ్చేసరికి మీరిద్దరూ కలిసి మాట్లాడుకుంటున్నారు. పరిస్థితి నాకు అర్థమైంది. నేను మామూలుగా మాట్లాడితే ఒక్క విషయం కూడా చెప్పేట్లు లేరనిపించింది. అందుకే బెదిరిస్తున్నట్లుగా మాట్లాడాను. ఠాకూర్ని హత్య చేసిన క్షణం నుండి నువ్వు జాగ్రత్త పడాల్సింది. కానీ నువ్వు అత్యాసకు అదే నిన్ను పట్టించింది. ఇన్స్పెక్టర్ భరద్వాజ్ జరిగిందంతా నాకు చెప్పిన క్షణంలోనే నిన్ను అనుమానించాను. వైద్య గదిలోకి ఫ్రీగా ఎప్పుడు కావాలంటే అప్పుడు వెళ్లగలిగే అవకాశం నీకు మాత్రమే ఉంది అంటూ ఆగాడు. వైద్య ఆఫీసులో అతను దాచిన రివాల్వర్ని అపహరించడానికి అవకాశాలు కూడా నీకే ఎక్కువగా ఉంటాయి. ఒకవేళ నీకు కాకుండా మీ పత్రికా ఆఫీసులోని వ్యక్తులే ఈ పని చేయడానికి అవకాశం ఉంది. కానీ వైద్యపై నువ్వు చూపిస్తున్న ప్రేమాభిమానాలు నాకెందుకో కృతకంగా కనిపించాయి. అందుకే నీ గతాన్ని ఆరా తీయడానికి ప్రయత్నించాను. నేను అంతటితో ఆగలేదు. టెలిఫోన్ ఎక్స్చేంజ్లో ఇంజనీరు నాకు స్నేహితుడు. అతని సహాయంతో నీకు ఆఫీస్కి ఇంటికొచ్చే ప్రతి కాల్ని ట్రేస్ చేసే ఏర్పాటు చేశాను. నీ చెల్లెలు మరణానికి కారణం వైద్య అని భావించి అతని మీద పగబట్టావు. నీ తెలివితేటలు ప్రదర్శించి సెర్చ్లైట్ ఆఫీసులో అసిస్టెంట్ ఎడిటర్గా ఉద్యోగం సంపాదించావు. వైద్య మీద పగ సాధించడం ఎలా అని ఆలోచిస్తుండగా తివారీ నీ దృష్టిలో పడ్డాడు. అంతకుముందే అతని కన్ను నీ మీద పడింది. నిన్ను తన వలలోకి ఎలా లాగాలా అని ఆలోచిస్తున్న తివారీని అతనికి సహకరించి లొంగిపోయినట్లు నటించావు. నిజానికి అతనే నువ్వు నీ వలలో పడ్డాడన్న సంగతి అతనికి తెలీదు. నీ అందంతో అతని చుట్టూ అంత అద్భుతంగా ట్రాప్ విసిరావు. అతను నువ్వేం చెబితే అలా ఆడే స్థితిలోకి వచ్చాడు. అయితే ఈలోపునే మీ ఇద్దరి రహస్య సంబంధం గురించి బ్లాక్ మెయిలర్ ఠాకూర్కి తెలియొచ్చింది. మీరిద్దరూ కలిసుండగా ఫోటో తీశాడు. దాన్ని అడ్డుగా పెట్టుకుని కొన్ని సంవత్సరాలుగా బ్లాక్మెయిల్ చేస్తూ నీ దగ్గర్నుంచి డబ్బు గుంజుతున్నాడు. వైద్యని ట్రాప్లో ఇరికించాలనుకున్నా నువ్వు ఠాకూర్ ట్రాప్లో ఇరుక్కుని బాధపడుతున్నావు. చిలక బలంగా ఊపిరి పీల్చి వదులుతోంది. ఠాకూర్ పీడ ఎలా వదిలించుకోవాలా అని చాలా కాలంగా పథకాలు వేస్తూనే ఉన్నావు. ఠాకూర్ వైద్యని బ్లాక్మెయిల్ చేయడం ప్రారంభించగానే నువ్వు కోరుకుంటున్న అవకాశం లభించింది. ఒకే దెబ్బకి 2 పిట్టలు.
మీ చదరంగంలో వైద్యని పోవుగా ఉపయోగించడానికి నిశ్చయించుకున్నావు. ఠాకూర్ బెదిరింపులకు లొంగిన నువ్వు ఆఫీసులోంచి ఠాకూర్కి సంబంధించిన ఫైల్ని అపహరించావు. వైద్య ఇంటి తాళాలు కూడా ఠాకూర్ చేతికి రావడానికి మూల కారణం నువ్వే కాదంటావా చిలక? చిలక మాట్లాడలేదు. ఆమె తల తిరిగిపోతోంది. నువ్వు కలలుగంటున్నావు సాగర్. వినయ నా చెల్లెలే కావచ్చు. అంత మాత్రాన వైద్యపై పగబట్టాల్సిన అవసరం నాకు లేదు. ఠాకూర్ నన్ను బ్లాక్మెయిల్ చేయడం అన్నది నువ్వు నైపుణ్యంగా అల్లిన కథ మాత్రమే. అలా అని చెప్పి నువ్వు బుకాయిస్తావని మాకు తెలుసు. కానీ బుకాయింపుల్ని నమ్మడానికి గాని పట్టించుకోవడానికి గాని ఇక్కడెవరూ సిద్ధంగా లేరు. వైద్య ఠాకూర్ల అపాయింట్మెంట్ తెలిసిన దానివి నువ్వొక్కదానివే. వైద్యం మీద నీకున్న కక్ష తీర్చుకోవడానికి చక్కని అవకాశం లభించింది. భవిష్యత్తులో ఠాకూర్ నిన్ను బ్లాక్మెయిల్ చేసే అవకాశం కూడా ఉండదు. తిరుగులేని పథకం వేశావు. ఠాకూర్ని హత్య చేసి పక్కకు తప్పుకున్నావు. వైద్య అక్కడికి వస్తాడు గనక తప్పనిసరిగా అతనే హత్య చేసినట్లుగా పోలీసులు పరిగణిస్తారు. నీకు కావలసింది కూడా అదే. అందుకే నువ్వు శ్రమపడింది. వైద్య అక్కడేం చేసింది నీకొచ్చి చెబుతాడని నీకు తెలుసు. నీ అపార్ట్మెంట్కి పోయి అతని కబురు కోసం కాచుకున్నావు. అతనొచ్చి జరిగిందంతా నీకు చెప్పాడు. అందులో అతను చేసిన పొరపాట్లు కూడా నీకు వివరంగా చెప్పాడు. అతను ఎంతగా భయపడుతున్నాడో కూడా నీకు అర్థమైపోయింది. అయితే ఇన్స్పెక్టర్ భరద్వాజ అతన్ని అరెస్ట్ చేయకుండా అతనితో సహకరిస్తూ అతని రివాల్వర్ని అతనికిచ్చేయడం నిన్ను సందిగ్ధంలో పడేసింది. నువ్వు అనుకున్నట్లుగా అతను ఫిక్స్ కాలేదనిపించింది. ఠాకూర్ సేఫ్లోంచి దొంగలించుకొచ్చిన నెగిటివ్స్లో మీ బాసు సదానందవి కూడా ఉన్నట్లు తెలిసింది నీకు. చిలక దెయ్యం పట్టిందాల్లా అతని ముఖంలోకి చూస్తోంది. సాగర్లో అంత తెలివితేటలుంటాయని ఆమె అసలు ఊహించలేదు. తనకి తెలియకుండానే తన వెనకెంత దర్యాప్తు చేస్తాడనుకోలేదు. తన అసలు పథకమేంటో తెలుసుకున్నాడు. ఇప్పుడు అతన్ని ఏంటి చేయడం? మీ బాసు పెళ్లి చేసుకోలేదని నీకు తెలుసు. అతను ఎంతో డబ్బు సంపాదించాడని తెలుసు నీకు. అతనికి డబ్బుని బ్యాంకులో దాచే అలవాటు అంతకన్నా లేదని తెలుసు. అతన్ని కూడా ఠాకూర్ బ్లాక్మెయిల్ చేస్తున్నాడని నీకు తెలుసు. ఆ అవకాశాన్ని చక్కగా ఉపయోగించుకున్నావు. తివారీతో కలిసి సదానంద్ ఇంటికి వెళ్ళావు. అక్కడ్నుంచే వైద్యుకు ఫోన్ చేసి సదానందల తివారీ చేత మాట్లాడించి అక్కడకు రప్పించావు. అతను ఫిక్స్ అయిపోయేలా అన్ని ఏర్పాట్లు చేశావు. చట్టం గుడ్డిది అని భ్రమపడే నేరస్తులంతా నీలాగే ప్రవర్తిస్తారు మై డియర్ చిలక. ఆడదాన్ని నమ్మకూడదని వైద్యుకు తెలీదు. తెలిస్తే నీలాంటి ఆడవాళ్లకు చాలా దూరంగా ఉండేవాడు. సదానంద్ ఇంట్లో దొంగిలించిన డబ్బుని నెగిటివ్స్ని దాచి వైద్య సరిగ్గా ఆ ఇంట్లో ఉండగానే పోలీసులు ఆ ఇంటికి వెళ్లేట్లు ఏర్పాటు చేశావు. నువ్వు బుకాయించక ఏవేవో ఆలోచించి ఊహించి చెప్పినంత మాత్రాన ఎవరో నమ్మరు. ఆ ఆశల్ని విడిచిపెట్టేసి మర్యాదగా వెనక్కి తిరిగి వెళ్ళిపో. తీక్షణంగా చూస్తూ చెప్పింది చిలక. వెళ్ళకపోతే ఏం చేస్తావు? చూపు మరల్చకుండా తాపీగా ప్రశ్నించాడు సాగర్. ఏం చేస్తానా? గిరుక్కున వెనుతిరిగి లోపల గదికేసి పరిగెత్తింది. నిమిషం తర్వాత అతని ముందుకొచ్చింది చిలక. ఇప్పుడు ఆమె చేతిలో నల్లని రివాల్వర్ తళతళలాడుతూ మెరుస్తోంది. అది సూటిగా అతని గుండెలకు గురిపెట్టబడింది. మిస్టర్ సాగర్, 2 హత్యలు చేసిన నాకు 3వ హత్య చేయడం పెద్ద కష్టం కాదు. నిన్ను హత్య చేసి కూడా ఎవరికీ అనుమానం రాకుండా తప్పించుకోగలను. నన్ను ఎవరూ అనుమానించలేరు. నీ మాటలు నిజమని ఎవరూ భావించరు అంది కటువుగా. నువ్విలాంటి పనేదో చేస్తావని నాకు ముందుగానే తెలుసు. అందుకే నేనిక్కడికి వచ్చే ముందుగానే జరిగిందంతా వివరంగా డీఎస్పీతో చెప్పాను. మరో సంగతి, ఈ అపార్ట్మెంట్ చుట్టూ పోలీసులు కాచుకునున్నారు. సాగర్ చెబుతుండగానే బయట బోట్ల చప్పుడు వినవచ్చింది. నిజమా? అంది చిలక దిగ్భ్రాంతి చెందుతూ. బోట్ల చప్పుడు వినిపించడం లేదా? అన్నాడు సాగర్. క్షణంలో ఒక నిర్ణయానికి వచ్చేసింది చిలక. ఏం జరగబోతోందో సాగర్ గ్రహించేలోగానే ముందుకు పరిగెట్టేలోపుగానే చిలక చేతిలో రివాల్వర్ పెద్దగా మోతలు చేస్తూ పేలింది. బుల్లెట్ ఆమె కణతల్లోకి పోయింది. చిలక దబీలుమని కింద పడిపోయింది. పోలీసులకు దొరకడం ఇష్టం లేక ఆమె ఆత్మహత్య చేసుకుంది. మరుక్షణంలో పోలీసులతో గదిలోకి ప్రవేశించిన డీఎస్పీతో, సారీ సార్, ఆమె అలా చేస్తుందనుకోలేదు అన్నాడు సాగర్. ఇట్స్ ఆల్ రైట్, కొంతమంది నేరస్తులంతే, మా చేతికి చిక్కడానికి ఇష్టపడరు అన్నాడు డీఎస్పీ. ఇంతటితో పలకవే చిలక అనే నవల కంప్లీట్ అయిందండి. నవల ఎలా ఉంది అనేది దయచేసి నాకు కామెంట్స్ రూపంలో తెలియచేయండి. మీరు పెట్టే కామెంట్సే నాకు ఇంకా మంచి మంచి నవలలు చదవాలనే ప్రోత్సాహాన్ని కలిగిస్తాయన్న విషయం మాత్రం మర్చిపోవద్దు. ముందుగా మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోగలరు. థ్యాంక్ యూ.